హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూలై 25 థర్స్డే నైట్ 11 PM ది 100 బాల్స్ మ్యాచ్ నంబర్ థర్డ్ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫార్డ్ మంచెస్టర్ యునైటెడ్ కింగ్డమ్లో మంచెస్టర్ ఒరిజినల్స్ వర్సెస్ వెల్స్ ఫైర్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్కి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ది 100 బాల్స్ మ్యాచ్ విన్నర్ తో పాటు ఉమెన్స్ 100 బాల్స్ రిపోర్ట్స్ అండ్ MLC మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇస్తాము. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మంచెస్టర్ ఒరిజినల్స్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన ఫైనల్స్ వరకు వెళ్లారు. బట్ రన్నర్స్ గా అయితే నిలిచారు. అండ్ వీళ్ళు కెప్టెన్ గా జాస్ బట్లర్ అయితే లీడ్ చేస్తారు. అండ్ వీళ్ళు హోమ్ గ్రౌండ్ లోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ మంచెస్టర్ ప్లేయర్స్ అయితే ఈ హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. ఇక ఈ మంచెస్టర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ అండ్ పౌల్ వాల్టర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ హార్ట్లీ అండ్ ఫరూకీ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈరోజు ఈ మంచెస్టర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో వీళ్ళు బ్యాటింగ్ అయితే మంచిగా యూజ్ చేసుకుంటారు. బట్ వీళ్ళు బౌలింగ్ లోనే స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో దాన్ని ఎలా సరి చేసుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక వెల్స్ ఫైర్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ సీజన్ లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. 8 మ్యాచెస్ కి 4 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో అయితే ఉన్నారు. బట్ నెట్ రన్ రేట్ వలన క్వాలిఫై అయితే ఆ సీజన్ లో అవ్వలేదు. సో ఈ సీజన్ లో వీళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా చేంజ్ అయితే అయ్యారు. అండ్ వీళ్ళు కెప్టెన్ గా జానీ బేర్స్టో లీడ్ చేస్తున్నారు. సో ఇతను వీళ్ళ ప్లేయర్స్ ని ఎలా యూజ్ చేసుకుంటారో ఈ సీజన్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వెల్స్ ఫైర్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జానీ బేర్స్టో, జాయ్ క్లర్క్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే వండర్ మెర్వే అండ్ డేవిడ్ పెయిన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈరోజు వెల్స్ ఫైర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు న్యూ కెప్టెన్ వీళ్ళ ప్లేయర్స్ ని ఎలా యూజ్ చేసుకుంటారో ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫార్డ్ మంచెస్టర్ యునైటెడ్ కింగ్డమ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే టీమ్స్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 130 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 104 ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్చెస్ లో బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి ఒకేలా ఈ పిచ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే మంచెస్టర్ ఒరిజినల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.